ఎక్కడున్నావు? తొందరరా, చాలాసేపు అయింది వెయిట్ చేస్తున్నా. తొందరరా తొందరరా. ఏంటి బాను, ఏంటి అర్జెంటుగా ఫోన్ చేస్తున్నావు? ఏంటి నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. ఫోన్ మీద ఫోన్ చేస్తున్నావు అంటే అది అర్జెంట్ ఏంది? నేను బాగా అర్జెంట్ వర్క్లో ఉన్నా, ఫోన్ చేస్తున్నావు రమ్మంటున్నావు. ఏంది నీ ప్రాబ్లం ఏంది చెప్పు ఇప్పుడు. కూల్ కూల్, ఈరోజు సరదాగా ఉన్నాను, కాల్ చేసిన, అంతే ఫ్రీగా ఉన్నాను కలుద్దామని. నువ్వు కూల్గానే ఉన్నావు, నా పరిస్థితి వేరు. నా పరిస్థితి ఏందో నీకు తెలుస్తలేదు. అబ్బా, నువ్వు చెప్తేనేగా నాకు తెలుస్తుంది, చెప్పంది నాకెలా తెలుస్తుంది? చెప్తా వింటావా? చూడు బాను, నాకు తెలిసిన మా ఫ్రెండ్ ఉన్నాడు. వాడి జీవితం చాలా అద్భుతంగా ఉన్న సమయంలో వాడి కోపమే వాడికి శత్రువుగా మారిపోయింది. సరే, ఇంతకీ ఏం జరిగింది? అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? చూడు బాను, ఇప్పుడు మాత్రం మా ఫ్రెండ్ ప్రాణాలతో లేడు. ఏం మాట్లాడుతున్నావు? నా స్నేహితుడు ప్రపంచమే వేరు. అందమైన ప్రపంచం, అద్భుతమైన కుటుంబం. అలా జరుగుతున్న సమయంలో ఏం జరిగిందో తెలుసా? అంతా బాగున్న సమయంలో మరేం జరిగింది? చూడు బాను, నా స్నేహితుడు ప్రతి ఒక్కళ్ళు నమ్మిండు. కానీ నమ్మిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నా స్నేహితుడిని అందరు మోసం చేశారు. నా స్నేహితుడిని మోసం చేస్తున్న విషయాన్ని వాడు అస్సలు తట్టుకోలేకపోయిండు. నా స్నేహితుడు కోపం కంట్రోల్ దాటిపోయింది. ఆ కోపంలో నీ స్నేహితుడు ఏం చేశాడు? నా ఫ్రెండ్ ఆ కోపంలో వాళ్ళ ఇంటికి వెళ్ళిండు. ఆ వెళ్ళిన క్షణంలో నోరు జారాడు, చేయి జారాడు. ఆ తర్వాత వాడు కోపానికి హద్దే లేకుండా పోయింది. ఆ తర్వాత వాడు చూసిన సమస్యలంటూ ఏమీ లేవు. ఆ తర్వాత వాడి కోపమే వాడి పతనానికి దారి తీసింది. చాలా రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి ఈరోజు నేను వెళ్ళిన తర్వాత వాళ్ళ మాటలు చూస్తుంటే బాగా చిరాకేసింది. నా స్నేహితుడిని తలుచుకున్నప్పుడల్లా చాలా బాధేస్తుంది నాకు. నువ్వు చెప్పిందంతా విన్న తర్వాత నాకేమనిపిస్తుందంటే, నీ స్నేహితుడికి తలుచుకున్న పట్ల రావాల్సింది నీకు బాధ కాదు, కోపం. చెప్పింది నీకు పూర్తిగా అర్థం కానట్టుంది. నువ్వు చెప్పిందంతా విన్న తర్వాత నేను చెప్తున్నా, తప్పు నీ స్నేహితుడిదే. ఏం మాట్లాడుతున్నావు బాను? నమ్మిన మా ఫ్రెండ్ని మోసం చేస్తే తప్పు మా ఫ్రెండ్ది ఎట్లా అవుతుంది? నీ స్నేహితుడిని మోసం మాత్రమే చేశారు, కానీ నీ స్నేహితుడు చివరికి చేసింది ఏంటి? ఓకే బాను, నువ్వు చెప్పింది మొత్తం నేను అర్థం చేసుకుంటున్నా. కాకపోతే మా ఫ్రెండ్ మొత్తం చాలా మందిని నమ్మిండు. కాకపోతే మా ఫ్రెండ్ని అందరు మోసం చేసిండు. దానికి ఏం చేయాలో చెప్పు. ఏం చేయాలో ఆలోచించాలి. స్నేహితుడు మంచోడే కావచ్చు, అందరితో మంచి ఉంటాడు కావచ్చు, కానీ మీ స్నేహితుడు చేసింది చాలా పెద్ద తప్పు. కోపంలో తీసుకోవాల్సిన నిర్ణయం కాదు, అస్సలు కాదు. బేసికల్గా నీకు చిన్న విషయం చెప్తా. నమ్మిన వాళ్ళే మోసం చేస్తున్న రోజులు ఇవి. నమ్మకంగా ఉండాల్సిన వాళ్ళే మోసం చేస్తున్న రోజులు ఇవి. మోసం చేస్తే రావాల్సింది కోపం కాదు, మంచి ఆలోచన. ఆ ఆలోచన ఎలా ఉండాలంటే, మోసం చేసిన వాళ్ళు మళ్ళీ నీ జీవితంలో రానంతగా ఆలోచన పుట్టాలి. కోపంలో తీసుకున్న తన నిర్ణయం దూషించిండు, ద్వేషించిండు, కానీ ఒక్కసారైనా కానీ తన కుటుంబం గురించి ఆలోచించిండు. నీ స్నేహితుడిని ఒక్కసారి మోసం చేస్తుండొచ్చు, కానీ నీ స్నేహితుడు చేసింది ఏంటి? వాళ్ళ కుటుంబాన్ని పదే పదే దూషించిండు, ద్వేషించిండు, బాధ పెడతా ఉన్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? చూడు రవి, నీ ఫ్రెండ్ దూషించిండు, ద్వేషించిండు. ఆ కుటుంబం ఎవరో కాదు, నా కుటుంబం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? స్నేహితుడు చేసిన దానికి తప్పు అయితే నీ స్నేహితుడిని నేనేం చేయాలి? ఏం మాట్లాడుతున్నావు బాను? నా ఫ్రెండ్ ద్వేషించింది, దూషించింది నీ కుటుంబాన్న. చూడు రవి, మన చాలా మధ్యతరగతి కుటుంబం. మనం అందరినీ నమ్మేస్తాం, కానీ మనల్ని అందరూ మోసం చేస్తారు. అందుకే చాలా ఆచితూచి అడిగేయాలి. ఎవరిని నమ్మకూడదు, ఆవేశంలో ఏ నిర్ణయం కూడా తీసుకోవద్దు. తీసుకుంటే చివరికి ఇలానే జరుగుతుంది. కోపం మంచి కుటుంబాన్ని దూరం చేస్తుంది, కోపం మంచి స్నేహితుడిని విడగొడుతుంది. ఆ కోపమే చివరికి మనిషిని నాశనం చేస్తుంది. నువ్వు చెప్పింది నాకు పూర్తిగా అర్థమైంది. కాకపోతే నీ కుటుంబాన్ని మోసం చేసిన నా ఫ్రెండ్ ఇప్పుడు ఏమైపోయాడు? నువ్వే అన్నావు కదా, మోసం చేసిన వాడు పతనం అయిపోతాడు.